హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో చిన్న పాప ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. ఈ ఫ్రాక్ సైజ్ వచ్చేసి 6 months బేబీ వరకు సరిపోతుంది. ఫుల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 15 inches, బాడీ లెంత్ వచ్చేసి 7 inches. చూడండి, బాడీకి సరిపడా క్లాత్ అయితే ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. 7 inches అయితే దానికి ఒక 1 inch ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. 8 inches దగ్గర కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా 8 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండింటికి సరిపోతుంది. ఇది 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి 2 foldings ఉన్నాయి కదా, ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ నెక్ విడ్త్ వచ్చేసి 1.5 inches ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి స్లీవ్లెస్ 3 inches దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 3.5, చెస్ట్ వచ్చేసి 4.5. చెస్ట్ ఫుల్ రౌండ్ వచ్చేసి 18 inches, దానిలో 4వ భాగం వచ్చేసి 4.5 inches. ఇది ఖర్చు కోసం సరిపోతుంది. కింద కూడా 4.5 దగ్గరే మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే చిన్న పాపే కాబట్టి ఇక్కడ ఏం మార్పు ఏమీ ఉండదు. ఇక్కడ ఒక 1/2 inch పైకి మైనస్ చేసుకోవాలి. ఇలాగ ఇక్కడ మైనస్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్ డీప్ వచ్చేసి 2.5. ఇప్పుడు కింద కుచ్చు కోసం కట్ చేసుకోవాలి క్లాత్ని. ఫుల్ లెంత్ వచ్చేసి 15 inches, బాడీ వచ్చేసి 7 inches లెంత్. మిగతాది ఈ కుచ్చుల పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ కుచ్చుల పార్ట్ వచ్చేసి 8 inches లెంత్ కట్ చేసుకోవాలి. 8 inchesకి ఒక 2 inches ఎక్స్ట్రా కలుపుకోవాలి, ఎందుకంటే కింద ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి. అలాగే పైన స్టిచెస్ పడతాయి కాబట్టి ఒక 2 inches ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. 8 inchesకి 2 inches మార్క్ చేసుకుంటే 10 inches అవుతుంది. 10 inchesకి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇది ఒకటి బ్యాక్ పార్ట్కి, ఒకటి ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. ఇంకో పీస్ కట్ చేసుకోవాలి. ఇలాగే సేమ్ ఇదే లెంత్తో 10 inches లెంత్తో ఇంకో పీస్ కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నెక్ చుట్టూ ఒక క్రాస్ పట్టీ యాడ్ చేసుకోవాలి. నెక్కి ఎప్పుడు కూడా పట్టీ యాడ్ చేసుకుంటే చక్కగా నిలబడుతుంది. ఫోల్డ్ చేసి కుట్టేసాం అనుకోండి, నెక్ లూజ్ అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది, చుట్టానికి కూడా బాగోదు. ఇలా పట్టీ యాడ్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. ఇది క్రాస్ పట్టీ యాడ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ ఒక 1/4 inch గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలి. నెక్ రౌండ్గా ఉంటుంది కాబట్టి తిరగదు తొందరగా. ఇలా కొద్ది కొద్దిగా కుట్టుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ కుట్టాలి, లేదనుకోండి సాగిపోతుంది. నెక్ గట్టిగా లాగుతూ కుట్టామనుకోండి, రౌండ్ తిప్పుకోకుండా సాగిపోతుంది. ఇలా క్రాస్ ఉన్నప్పుడు ఈ పట్టీ యాడ్ చేసిన తర్వాత చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. క్రాస్ వచ్చిన చోట పట్టీ ఈజీగా తిరుగుతుంది, నీట్గా వస్తుంది. ఈ పట్టీ అంతా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. పైకి అసలు కనపడకూడదు, లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి. పట్టీ 1/4 inch గ్యాప్తో వస్తుంది, 1/4 inch విడ్త్తో వస్తుంది. ఇలా పట్టీ ఫోల్డ్ చేసేసుకుని పట్టీ చివర కుట్టేసుకోవాలి. ఇది కుట్టేటప్పుడు కూడా నెక్ చుట్టూ కూడా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ఇంకొక సైడ్ ఉంటుంది కదా పార్ట్, బ్యాక్ పార్ట్, దానికి కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి పట్టీని, నీట్గా ఉంటుంది. షోల్డర్స్కి చిన్న పట్టీ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ప్రెస్డ్ బటన్స్ వేస్తాను. షోల్డర్స్ దగ్గర ఒకవైపు ఓపెన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ హుక్స్ రావు, ఇక్కడ షోల్డర్స్ దగ్గర మాత్రమే వస్తాయి. దానికోసం 4 వైపులా, అంటే షోల్డర్స్ 4 ఉంటాయి కదా, ఫ్రంట్ సైడ్ 2, బ్యాక్ సైడ్ 2, ఇలా 4 వైపులా కూడా పట్టీ యాడ్ చేసుకోవాలి. స్ట్రైట్ పట్టీ ఒక 1/2 inch బయటకు వదులుకోవాలి, అంటే నెక్ వైపు ఆల్రెడీ కుట్టేసాం కాబట్టి అటువైపు ఫోల్డ్ చేసుకోవడానికి నెక్ వైపు 1/2 inch ఎక్స్ట్రా వదిలిపెట్టి యాడ్ చేసుకోవాలి ఈ పట్టీని. ఇది 1/2 inch గ్యాప్తో యాడ్ చేసుకున్న తర్వాత నెక్ వైపున ఎక్స్ట్రా ఉన్న పట్టీని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని
ఈ పట్టి ఒక 1/2 ఇంచ్ పట్టి ఎక్స్ట్రా పైకి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం నెక్ ఎలా అయితే ఫోల్డ్ చేసేసామో మొత్తం అలా ఫోల్డ్ చేయకూడదు. ఒక 1/2 ఇంచ్ బయటకు ఉండాలన్నమాట ఈ పట్టి. అలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకో వైపును కూడా కుట్టేసుకోవాలి. చూడండి ఈ 1/2 ఇంచ్ అనేది మనకి బయటికి రావాలి. ఇక్కడ హుక్స్ వస్తాయి అన్నమాట. ఇంకొక సైడ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. నెక్ వైపు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఇలా పట్టి కుట్టేసాను కదా, అటువైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కుట్టుకోవాలి. ఇది 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి స్టిచ్. ఈ పట్టి వచ్చేసి 1.5 ఇంచ్ కట్ చేసుకోవాలి స్ట్రైట్ పట్టి. చూడండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకుని కట్ చేసుకోవాలి నెక్ వైపున. ఇది లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి 1/2 ఇంచ్ విడ్త్ రావాలి పట్టి బయటికి. అలా కుట్టేసుకోవాలి. ఇంకో పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్, దానికి కూడా సేమ్ షోల్డర్స్ అనేవి ఇలా కుట్టేసుకోవాలి. చూడండి ఇలా ఆర్మ్ హోల్ వైపు ఒకదానిపైన ఒకటి షోల్డర్స్ ఇలా పెట్టేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక కుట్టు వేసేసుకోవాలి ఇవి కదిలిపోకుండా. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఒకవైపుని ఏ పార్ట్ పైకి పెట్టి కుట్టామో రెండో వైపు కూడా అదే పార్ట్ పైకి వచ్చేలా పెట్టుకోవాలి. చూడండి ఇలా సైడ్ కుట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ ప్రెస్డ్ బటన్స్ అనేవి వస్తాయి. ఇలా వేసుకోవటం వల్ల మనకి వెనక వైపున పిల్లలకి హుక్స్ అనేవి గుచ్చుకోవు. ఇలా వేసుకుంటే నీట్గా తొందర వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, తీయడానికి ఈజీగా ఉంటుంది, పిల్లలకి ఇబ్బందిగా కూడా ఉండదు. ఆర్మ్ హోల్ వైపున ఇలా క్రాస్ పట్టి యాడ్ చేసుకోవాలి. ఇది 1 ఇంచ్ విడ్త్తో క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ పట్టీని యాడ్ చేసుకోవాలి ఆర్మ్ హోల్కి. ఈ క్రాస్ తిరిగేటప్పుడు ఎప్పుడు కూడా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. క్లాత్ని లాగకూడదు, సాగదీయకూడదు. చూడండి క్రాస్ వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. ఈ నాట్లు పెట్టేటప్పుడు కుట్టు అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలి. పట్టి వేసేటప్పుడు కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కట్ అవ్వకుండా చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. ఈ పట్టీని కూడా నెక్ పట్టీ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో మొత్తం లోపల వైపుకి, ఈ పట్టీ కూడా మొత్తం లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టు వేసుకోవాలి. ఈ పట్టీ మీద కుట్టు వేసేటప్పుడు ఫోల్డింగ్ చివరికి వేసుకోవాలి. కుట్టు నీట్గా ఉంటుంది చూడటానికి. ఈ పట్టీ వచ్చేసి మొత్తం 1/2 ఇంచ్ పెడుతుంటే బాగుంటుంది చూడటానికి. క్రాస్ పట్టీ 1 ఇంచ్ కట్ చేసుకుంటే మనకి ఈ పట్టీ అనేది 1/2 ఇంచ్ విడ్త్తో వస్తుంది. చివరి వరకు కూడా ఇలా తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ పార్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. డిజైన్ ఇలా పైకి వెళ్తూ ఉన్నట్టుంది కదా బాడీకి, అలాగే ఫ్రిల్స్ పార్ట్కి కూడా ఇలా పైకి వెళ్తున్నట్టే చూసుకోవాలి. పొరపాటున ఇంకొక వైపున యాడ్ చేసాం అనుకోండి, బాడీకేమో పైకి వెళ్తూ ఉంటుంది డిజైన్, ఫ్రిల్స్ పార్ట్దేమో కిందకి వెళ్తూ ఉంటుంది. అలా కుట్టేటప్పుడే చూసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో 1.5 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసేసి ప్లెయిన్ కుట్టేసి అక్కడి నుంచి చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోవాలి. చూడండి ఈ ఫ్రిల్స్ పార్ట్ సరిపడా మొత్తం కుచ్చులన్నీ పెట్టేసుకోవాలి. బాడీ పార్ట్కి కుచ్చులన్నీ సమానంగా వచ్చేలా చూసుకోవాలి. గ్యాప్ సమానంగా ఉండాలి. కుచ్చు ఫోల్డింగ్ కూడా అన్నీ ఒకేలా వచ్చేలా పెట్టుకోవాలి. అప్పుడే చూడటానికి నీట్గా ఉంటుంది. ఎండింగ్లో కూడా సైడ్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసేయాలి. ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. అక్కడ కుచ్చులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకో కుట్టు వేసుకోవాలి. దీని మీద స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసాను కుచ్చులు. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుతో వేసుకోవాలి సైడ్ కుట్టు అనేది. నడుం దగ్గర కూడా 1.5 ఇంచ్ ఖర్చు ఇచ్చుకోవాలి. కింద మనకి అవసరం లేదు, ఖర్చు ఏం అవసరం లేదు అంటే 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఇంకో కుట్టు దీనికి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోవాలి. నడుం కింద మాత్రం మనకి గ్యాప్ ఏం అవసరం లేదు. ఇంతకుముందు వేసిన కుట్టులో వేసేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేశాను. ఇప్పుడు తిప్పేసుకుని కింద పట్టి కుట్టేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక చిన్న ఫోల్డ్ చేసుకుని కింద రౌండ్ చుట్టూ కుట్టేసుకోవాలి. గేరా చుట్టూ కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. చూడండి ఈ ఫోల్డింగ్ చివర వేసుకోవాలి. కుట్టు నీట్గా ఉంటుంది. మొత్తం 1/2 ఇంచ్ పట్టి వచ్చేలా కుడుతున్నాను నేను మొత్తం. ఈ రౌండ్ మొత్తం ఇలాగే కుట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కదా చిన్నపిల్లల ఫ్రాకు. చూడటానికి చాలా బాగుంది, నీట్గా ఉంది. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.